అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? చిట్టి వెంకట సుబ్బారావు గారు రచించిన 'ఇద్దరు ఇద్దరే' అనే కథను విందామా? అమ్మ, వచ్చే నెలలోనే నీ పుట్టినరోజు. కనీసం ఈ పుట్టినరోజుకైనా ఒక చీర కొనుక్కో అంటూ కూతురు రమ్య చెప్పిన మాటలకి మౌనంగా ఉండిపోయింది వసంత. వసంత మౌనానికి అర్థం రమ్యకు తెలుసు. అందుకే మళ్ళీ ఆ విషయం రెట్టించకుండా ఉండిపోయింది. అయినా అమ్మ కష్టం ఇంకెన్నాళ్ళు? అన్నయ్య చదువు అయిపోతుంది. క్యాంపస్‌లో ఎక్కడో అక్కడ ఉద్యోగం వస్తుంది అంది. అన్నయ్య వచ్చాడంటే అమ్మ సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబం ఒక దారిలో పడుతుంది. పాపం నాన్న అకస్మాత్తుగా చనిపోవడంతో అమ్మ మీద ఈ కుటుంబ బాధ్యత పడి కుటుంబాన్ని ఇలా గుట్టుగా నెట్టుకొస్తుంది అనుకుంటూ చదువులో మునిగిపోయింది రమ్య. వసంత భర్త రాజారావు ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో ఉద్యోగి. అనుకూలవతి అయిన భార్యతో, ఇద్దరు పిల్లలతో మంచి ఇంట్లో ఆనందంగా కాలక్షేపం చేసేవారు. రాజారావు పెద్ద చితగాడు కాకపోయినా ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించేవారు. అలాంటి కుటుంబానికి దిష్టి తగిలిందో ఏమో, హఠాత్తుగా రాజారావు గుండెపోటుతో చనిపోయాడు. రాజారావు భార్య వసంత పెద్దగా చదువుకోలేదు. అయినా గవర్నమెంట్ వారు దయతలచి రికార్డ్ కీపర్గా ఉద్యోగం ఇచ్చారు. రాజారావు బతికున్న రోజుల్లో బాగా బతికినా అంతా పెద్ద ఇంటికి అద్దెలు కట్టలేక 3 గదుల పోర్షన్ ఒకటి తీసుకొని పిల్లలతో కాలక్షేపం చేస్తుంది వసంత. ముందు గదిలో పిల్లల చదువు, మధ్య గదిలో పడక, చివరి గదిలో వంటిల్లు, అదే భోజనాల గది కూడా. మొదట్లో వసంతకి ఇరుకు గదిలో జీవితం చాలా కష్టంగా అనిపించినా నెత్తి మీద ఉన్న బాధ్యతలు వసంత చేతులు కట్టేశాయి. మగవాడు లేని సంసారం ఎంత కష్టమో అనిపించింది వసంతకి. ఇప్పుడు ఆ కుటుంబానికి యజమాని మరియు ఆర్థిక మంత్రి కూడా వసంతే. ఇది వరకు భర్త జేబులో ఎంత ఉందో చూసుకోకుండా కావలసినవన్నీ కోరి తెప్పించుకునేవారు. భర్త రాజారావు ఎలా మోసుకొచ్చాడో ఈ సంసారాన్ని, ఖర్చులని, ఆదాయానికి ఎక్కడ పొంతన ఉండట్లేదు అనుకుంటూ రోజు బాధపడుతుంది వసంత. రాజారావు బతికున్న రోజుల్లో ఒకరోజు వంట చేయలేకపోతే హోటల్ నుంచి తెప్పించమని పిల్లలు అడిగితే వెంటనే మారు మాట్లాడకుండా తెప్పించేవాడు రాజారావు. అది అనవసరం ఖర్చు అని రాజారావు పోయిన తర్వాత తెలిసింది వసంతకి. ఉదయం పూట ఒక కూరతో సరిపెట్టుకొని రాత్రిపూట పిల్లలకు మట్టుకు కూరలు వండి పచ్చడితో సరిపెట్టుకుంటుంది. అమ్మ చేస్తున్న ఈ త్యాగం అనేకసార్లు గమనించింది రమ్య. ఎన్నోసార్లు రమ్య కూడా తినకుండా చెరి సగం పంచుకొని తిందామని చెప్పినా వసంత వినేది కాదు. మీరు చదువుకునే పిల్లలు, రాత్రిపూట ఎక్కువ తింటే నాకు అరగదు అంటూ అబద్ధం చెప్పేది. రాజారావు పోగానే పని మనిషిని కూడా మానిపించి రాత్రిపూట భోజనాలైన తర్వాత సామాన్లు కూడా తోముకొని అప్పుడు పడుకుంటుంది. రోజు ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తుంది. రమ్య, నాకు రోజు వాకింగ్ చేయనక్కర్లేదు, హాయిగా ఇది సరిపోతుంది అంటుంటే తల్లి చెప్పిన మాటలకి దాని వెనుక ఉన్న భావం అర్థమైంది రమ్యకి. కుటుంబ పోషణలో ఎంత పొదుపుగా ఉన్నా పిల్లల ఫీజులకు ఎక్కడ లేని డబ్బు ఖర్చు అయిపోతుంది పాపం వసంతకి. ఆయన బాధ్యత కదా, చదువు చెప్పించకుండా వదిలేస్తే తండ్రి లేని పిల్లలు కదా అని అలా వదిలేసింది అనుకుంటారు. వసంత అదృష్టం కొద్దీ పిల్లలు ఇద్దరు కూడా బాగా చదువుకుంటున్నారు. ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునే పిల్లలే. ఇంకేముంది, ఒక సంవత్సరం కష్టపడితే పిల్లాడు వస్తాడు అంది. అనుకుంటూ ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తుంది వసంత. పాపం చిన్న వయసులోనే వసంత భర్త పోయాడుగా. ఎంతో మంది పెళ్లి చేసుకుంటామని ఆఫీస్లోనూ బయట తెలిసిన వాళ్ళు కబుర్లు పంపారు. ఒంటరిగా ఉన్న ఆడదంటే అందరికీ లోకువే. రోజు ఎన్నో ఆకలి చూపులు, ఇవన్నీ తట్టుకుంటూ బాధ్యత కోసం బ్రతుకు వెళ్లదీస్తుంది వసంత. అమ్మా, ఇవాళ అమెజాన్ కంపెనీ వాళ్ళు మా కాలేజ్ క్యాంపస్ సెలక్షన్కి వస్తున్నారు. సాయంకాలం బాగా లేట్ అవుతుంది అంటూ కొడుకు రాజేష్ చెప్పిన మాటలకి ఆనందపడింది వసంత. కొడుకుకి ఉద్యోగం వచ్చినంత సంబరపడిపోయింది. రాజేష్ ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 10 గంటలయింది. సీరియస్గా ముఖం పెట్టి ఇంట్లో వచ్చాడు రాజేష్. అదేమిటి, రాజేష్ ఈ విషయం చెప్పడు, శుభవార్త చెప్తాడు అనుకుంటే ఇలా వచ్చాడేమిటి అనుకుంటూ మనసులో మదన పడసాగింది. ఇంతలో రమ్య వెనకాల నుండి వచ్చి వసంత నోట్లో స్వీట్ పెట్టి గట్టిగా కౌగిలించుకుంది. ముగ్గురు తండ్రిని తలుచుకొని ఏడ్చారు. ఆ రాత్రి ఆనందంతో వసంతకి నిద్ర పట్టలేదు. ఇన్నాళ్లకి తన కష్టం నెరవేరింది. తను నారు పోసి నీరు పోసి పెంచి పెద్ద చేసిన మొక్క ఇన్నాళ్లకి మధుర ఫలాల్ని ఇవ్వబోతుంది అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. కానీ రాజేష్ రాత్రంతా ఆలోచనలో పడిపోయాడు. ఉద్యోగం వచ్చిన వెంటనే అమ్మను ఉద్యోగం మాన్పించాలి, తనతో పాటు తీసుకొని వెళ్ళిపోవాలి, చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఇవి రాజేష్ ఆలోచనలు. ఇలా సంవత్సరం గడిచిపోయింది. బీటెక్ ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసి పూణేలో అమెజాన్ కంపెనీలో జాయిన్ అయిపోయాడు రాజేష్. 6 నెలల పాటు ట్రైనింగ్, ఆ తర్వాత ఉద్యోగం.
వసంత ఆనందానికి హద్దు లేదు. హమ్మయ్య! ఒక బాధ్యత తీరిందని హాయిగా ఊపిరి పీల్చుకుంది. రమ్య కూడా ఈ సంవత్సరం కష్టపడితే దేవుడి దయ వల్ల క్యాంపస్ వచ్చేస్తుంది అనుకుంటూ పనిలో పడిపోయింది. కానీ ఎందుకో అలసటగా అనిపించింది. ఈ మధ్య ఎక్కువగా నడవలేకపోతుంది. ఈ విషయం పిల్లలకి చెప్పలేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ డబ్బులు ఖర్చు అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. ఈలోగా బంధువుల ఇంట్లో పెళ్లిలో రమ్యను చూసి తమ కోడలుగా చేసుకుంటామని కబురు పంపారు దూరపు బంధువులు. కుర్రాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం, మంచి సంబంధం. ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే ఆఫీస్లో పీఎఫ్ లోన్ పెట్టి రమ్య పెళ్లి ఘనంగా చేసింది వసంత. అమ్మా, నేను కూడా ఆఫీస్లో లోన్ పెడతాను అని చెప్పిన రాజేష్ మాటలు విని సంతోషించి సున్నితంగా తిరస్కరించింది. ఇన్నాళ్లు పిల్లలు తనతో ఉన్నారు కాబట్టి రాజారావు పైన బాధ ఉన్నప్పటికీ ఒంటరితనం పెద్దగా బాధించలేదు వసంతకి. ఇప్పుడు రమ్య కాపురానికి వెళ్ళిపోయింది. రాజేష్ ఉద్యోగానికి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత భర్త, పిల్లలు మాటి మాటి గుర్తుకొస్తున్నారు. దానికి తోడు వయసు కూడా పెరుగుతుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగానే ఉంటుంది. పైగా ఇక రిటైర్మెంట్ 6 నెలలే ఉంది. ఈలోగా రాజేష్ పెళ్లి చేయాలని అనుకుంటూ సంబంధాలు చూడడం ప్రారంభించింది. ఇదే విషయం రాజేష్తో చెప్తే, చూడమ్మా, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇన్నాళ్ళు నువ్వు కష్టపడి మమ్మల్ని పెంచుకుంటూ వచ్చావు. ఇప్పుడు నా స్వార్థం నేను చూసుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ వచ్చిన అమ్మాయి నిన్ను చూసుకుంటుందని గ్యారంటీ లేదు. నాన్నగారు పోయిన తర్వాత నువ్వు తిని తినక కష్టపడి ఉద్యోగం చేసి మమ్మల్ని పెంచిన విధానం మర్చిపోలేము. ప్రతి తల్లి అలాగే చేస్తుంది అని నువ్వు చెప్పొచ్చు. అందరి తల్లులు పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. నాకు పెళ్ళి, పిల్లలు, వంశం అనే వాటి మీద నమ్మకం లేదు. నా బాధ్యత నువ్వే. ఇది నేను బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నా అంటూ చెబుతున్న రాజేష్ మాటలు విని బోరున ఏడ్చింది. ఎంత చెప్పినా రాజేష్ తల్లి మాటలు వినిపించుకోలేదు. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. ఇంతవరకు పిల్లలు తల్లి చెప్పిన మాట బుద్ధిగా విని చదువుకొని ప్రయోజకులయ్యారు. కానీ ఈ ఒక్క విషయం తల్లి మాటకి అంగీకరించకపోవడంతో కొంత అసంతృప్తితో కాలం గడుపుతున్న వసంతకి రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది. ఈ కార్యాలయంలో ప్రతి ఏడాది ఎవరో ఒకరు రిటైర్ అవుతూనే ఉంటారు. అందరి పరిస్థితి వేరు, ఈ ఉద్యోగి పరిస్థితి వేరు. చేసినది చిన్న ఉద్యోగమైనా తన బాధ్యత ఏమిటో తను తెలుసుకుని సక్రమంగా నిర్వర్తించి ఈ కార్యాలయానికి మంచి పేరు తీసుకొచ్చిన వసంత గారి గురించి మీకు ఎవరికి తెలియని విషయం ఒకటి ఉంది. వసంత గారి భర్త రాజారావు మన కార్యాలయంలోనూ పనిచేసి గుండెపోటుతో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజారావుకి అంతకు ముందే పెళ్లి అయి 2 పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్య చనిపోయింది. ఈ విషయం చాలా కొద్ది మందికి తెలుసు. వసంత గారి భర్త రాజారావు నాకు బాల్య స్నేహితుడు. ఇద్దరం ఒకేసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యాము. వసంత గారికి కడుపున పుట్టిన పిల్లలు ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి సవతి పిల్లల్ని తన కడుపున పుట్టిన పిల్లల్లాగా రాజారావు గారు పోయిన తర్వాత కష్టపడి పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసింది. ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆమెని పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది ముందుకు వచ్చారు. నాతో కూడా చెప్పారు. కేవలం 2 బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ వసంత గారు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. అటువంటి మహాతల్లి పెంపకంలో పెరిగిన రాజేష్ కూడా కేవలం తన తల్లి కోసం పెళ్లి చేసుకోవడానికి అంగీకరించట్లేదు. కన్న తల్లిదండ్రులను అనాథ శరణాలలో పారేస్తున్న ఈ రోజుల్లో ఇటువంటి కొడుకు ఉండడం వసంత గారు చేసుకున్న అదృష్టం అంటూ చెప్పుకొస్తున్న ఆ కార్యాలయం ప్రధాన అధికారి మాటలు విని అందరి కళ్ళు చెమర్చాయి. రాజేష్కి, రమ్యకి ఒక్కసారి బుర్ర తిరుగుతున్నట్టు అనిపించింది. కన్న తల్లి కూడా అంత ప్రేమగా చూస్తుందో లేదో, కానీ ఈ సవతి తల్లి కాదు కాదు, సొంత తల్లి ఎంత బాగా చూసుకుంది అనుకుంటూ తల్లిని తీసుకుని ఇల్లు ఖాళీ చేసి సామాన్లు తీసుకుని పూణే బయలుదేరి వెళ్ళిపోయాడు రాజేష్. ఈ కథలోని 2 పాత్రధారులు త్యాగమూర్తులే. ఒకరి కోసం ఒకరు జీవితం త్యాగం చేసిన వాళ్లే. ఇద్దరి నుండి నేర్చుకోవాల్సిన విషయం ఎంతో ఉంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.